సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. వృషభ రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పండుగ శుభాకాంక్షలతో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మనం సహజంగా వృషభ రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2, 2 పాదాల వారు, అనగా ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం వృషభ రాశి వారు అని పిలుస్తాం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జూన్ 2 వరకు కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో వీరికి సహకరిస్తున్నాడు, అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సంతోషకర సంఘటనలు జరుగుతాయి. ఆ రకంగా వీరు కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు ఈ సంవత్సరం జూన్ 2 వరకు. అలాగే అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి ఇంక్రిమెంట్లు కానీ, లేకపోతే జీతం పెరగడం కానీ, లేకపోతే అదనపు ఆదాయం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. జూన్ 2 వరకు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసేవారు మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. జూన్ 2 తర్వాత ఈ వృషభ రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోనికి వెళ్ళడం వల్ల గురువు ప్రతికూలంగా మారుతున్నాడు. తృతీయ భావంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కర్కాటక రాశిలో వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. అనగా వీరి మాటల వల్ల అపార్థాలు రావచ్చు, కుటుంబంలో అశాంతికి అవకాశం రావచ్చు, అలాగే జన సహకార లోపం రావచ్చు, విద్యార్థులకు అనుకున్నంతగా ఫలితాలు రాకపోవడం వల్ల వీరు బాధపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా పనిభారం పెరిగే సూచన వృషభ రాశి వారికి గురువు తృతీయ భావంలోనికి జూన్ 2 తర్వాత అనగా 2026 జూన్ 2 తర్వాత వెళ్ళడం వల్ల, తృతీయ భావంలోకి వెళ్ళడం వల్ల వీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా లాభములు మీన రాశిలోనే వృషభ రాశి వారికి 100% సుఫలితాలను అందిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనికి, మీ పనితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు మంచి పంటలు రావడానికి, ఆ పంటల్లో మంచి ఉత్పత్తులు రావడానికి, అలాగే వాటికి మంచి ధరలు పలకడానికి అవకాశం ఉంటుంది. కార్మికులకి, శ్రామికులకి ఈ సంవత్సరం మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. ఈ రకంగా వృషభ రాశి వారి సంవత్సరం అంతా కూడా శని భగవానుడి వల్ల మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. శని భగవానుడు మీకు 100% మంచి ఫలితాలను అందిస్తున్నాడు. అలాగే వృషభ రాశి వారికి జూన్ 2 వరకు గురువు కూడా సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాడు. ఇక దశమ భావంలో సంచరించేటువంటి ఈ మాయాగ్రహమైనటువంటి రాహు మీకు డిసెంబర్ 5 వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, అధికారుల యొక్క సహకారాన్ని, విదేశీ వ్యవహారాల్లో అనుకూలతను మీకు ప్రసాదిస్తారు. 2026 డిసెంబర్ 5 తర్వాత రాహువు భాగ్యభావంలోనికి మకర రాశిలోనికి ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలంతా కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఒక రకంగా మీరు మోసపోవడం కానీ, బాధపడడం కానీ, మీ ధనాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితి, కుటుంబంలో తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచనగా, అనగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మీకు అవసరం ఉందని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక కేతువు చతుర్థ భావంలో సింహరాశిలో డిసెంబర్ 5 వరకు కూడా కుటుంబపరమైనటువంటి అశాంతిని, నిరాశను మీకు అందిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి తృతీయ భావంలో కేతువు ఆధ్యాత్మిక పరమైనటువంటి బలాన్ని ఇస్తాడు, నిరాడంబరతనిస్తాడు, జనసహకారాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాగే వృషభ రాశికి మరియు తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు కుటుంబ సౌఖ్యాన్ని,
విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడాన్ని, గృహ సంబంధమైనటువంటి సౌకర్యాన్ని, మీకు వాహన సంబంధమైనటువంటి సౌకర్యాన్ని అందిస్తాడు. ఆయన 60 నుంచి 70% శుభలితాలని శుక్రుడు మీకు ప్రసాదిస్తున్నాడు. అలాగే సూర్య భగవానుడు కూడా 50% మీకు చతుర్థాధిపతి అయినటువంటి సూర్యుడు అధికారుల అండదండలను ప్రసాదిస్తాడు. అలాగే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం మీకు 40% శుభలితాలను అందిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, భూములు కొనుగోలు విషయంలో కానీ, వాహనాల కొనుగోలు విషయంలో కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా మీరు జూన్ నెల 2 తర్వాత గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, గురువులకు శనగలు కానీ పశువర్ణ పన్నును కానీ ప్రసాదించండి. అలాగే రాహు మీకు డిసెంబర్ 5 తర్వాత భాగ్యరాశిలోనికి సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా కనకదుర్గాదేవి దర్శనం, అమ్మవారికి కుంకుమ పూజలు, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మీరు కొంత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 వరకు కూడా కేతు మీకు చతుర్థంలో సంచరిస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన, అలాగే అవకాశం ఉన్నవారు వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను వృషభ రాశి వారు పొందడానికి సంవత్సరం అనుకూల ఫలితాలు రావడానికి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.